సో ప్రెజెంట్ మనతో పాటు నందోస్ వరల్డ్ వాళ్ళ చేతిలో మోసపోయిన విక్టిమ్స్ మనతో పాటు ఉన్నారు. సో పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది, మీ అందరికి తెలుసు. సో నందోస్ వరల్డ్ అని చెప్పి సో ఒక జంట సో ఎంతో మందిని మోసం చేయడం జరిగింది. ఆ జంట ఎవరో మీకు తెలుసు. సో నందన గారు, అదేవిధంగా మధు గారు. సో వీళ్ళు ఎంతో మందికి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ కింద సో వీసాలు ఇప్పిస్తాం, జాబ్స్ ఇప్పిస్తాం అని చెప్పేసి నమ్మబలికి ఎంతో మంది దగ్గర ₹1,00,000 తీసుకొని కొన్ని కోట్లు కుల్లగొట్టారని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో మన ఛానల్ కి కూడా చాలా మంది కాల్స్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ యూకేలో ఉన్నారు. సో వాళ్ళందరూ మేము వచ్చి మాట్లాడతాం, సో లైవ్ కి వస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కొంతమంది విక్టిమ్స్ ఉన్నారు, ఎవరైతే మోసపోయారో సో వాళ్ళు లైవ్ కి కొంతమంది రావడం జరుగుతుంది. సో వాళ్ళతో మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సో ఇప్పుడు మనం మాట్లాడదాం వాళ్ళతో. విక్టిమ్స్ మనతో పాటు ఉన్నారు. సో నవీన్ గారు, గోపాల్ గారు, రామ్ గారు. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. అంటే వీళ్ళు ఎట్లా మోసపోయారు, సో వాళ్ళు ఎట్లా మోసం చేశారు అనేది మనం తెలుసుకుందాం. సో నమస్తే అందరికి. నమస్తే అండి. నమస్తే అన్న. సో అసలు ఏం జరిగింది అంటే వాళ్ళు మీకు ఎట్లా పరిచయం, సో మీరు ఎట్లా మోసపోయారు అంటే 1 by 1 చెప్పండి. ఫస్ట్ నవీన్ గారు చెప్పండి. నమస్తే అండి. నా పేరు నవీన్. నేను 2023లో నేను యూకేకి రావాలని ట్రై చేస్తున్నాను. అప్పుడు ఆ టైంలో ట్రై చేస్తున్న టైంలో అప్పుడు వర్క్ వీసా అనేది ఒకటి ఉండిద్దండి, వర్క్ వీసా. నేను అప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు వర్క్ వీసా అప్లై చేశాను. అయితే ఇక్కడ లండన్లో మా కజిన్స్ ఉన్నారు. మా కజిన్ వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఇలాగే తెలుగు ఫ్యామిలీ వచ్చున్నారు. వచ్చుంటే ఎవరు గుండా వచ్చారు, మధు గారి గుండా వచ్చున్నారు ఇక్కడికి. వాళ్ళకి వర్క్ ఇచ్చారు అండ్ జాబ్ ఇప్పించారు, వీసా వర్క్ అన్ని చేశారు. దాంతోటి మా కజిన్ ఏం చేశాడంటే వాళ్ళ రిఫరెన్స్ తీసుకొని మధు గారిని కాంటాక్ట్ అయ్యారు. మధు గారిని కాంటాక్ట్ అయితే మధు గారు ఓకే నేను చేస్తాను, 5 years వీసా అండ్ వర్క్ అన్నీ ఇస్తాను, ఇది అండ్ ఇంటర్వ్యూ కూడా అరేంజ్ చేస్తాను, ఇంటర్వ్యూలో క్రాక్ చేస్తేనే మీకు వీసా వచ్చిద్ది అని చెప్పేసి అన్నారు. ఓకే. మేము అలా ఓకే అని చెప్పేసి అనుకున్నాము. నెక్స్ట్ వచ్చిన తర్వాత సమ్ అమౌంట్‌ని ఇంత ఫిగర్ అని చెప్పేసి అనుకున్నాము. ఆ ఫిగర్ అనుకున్న తర్వాత మధు గారు నాకు కాంటాక్ట్ అయ్యారు. మీ కజిన్ మీ నంబర్ ఇచ్చారండి, మీరు ఇలా చూస్తున్నారంట కదా అని చెప్పేసి అన్నారు. యెస్ అవునని చెప్పేసి అన్నాను. అయితే ఇలా అమౌంట్ ఇంత అనుకున్నామండి, మీరు మొత్తం పౌండ్స్‌లోనే పంపించాలి అంటే టోటల్‌గా £18,000 చెప్పారండి. ఓకే. £18,000 చెప్తే మీరు మొత్తం పౌండ్స్‌లోనే పంపించాలి అంటే, అప్పుడు మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి సార్ పౌండ్స్‌లో పంపించడం అంటే కుదరదు, కొంత ఐఎన్ఆర్ కూడా అరేంజ్ చేస్తాము అని చెప్పానన్నాను. అంటే ఓకే. మొత్తం ఐఎన్ఆర్ అయితే నేను చేయలేనండి, నాకు పౌండ్స్ కూడా కావాల్సొస్తది, ఇక్కడ కొన్ని నేను చూసుకోవాల్సొస్తది అని చెప్పేసి అన్నారు నాతోటి. ఓకే. అంటే ఓకే అండి. అయితే నేను కొంత 50% ఐఎన్ఆర్ ఇస్తాను, రిమైనింగ్ దానికి పౌండ్స్ మా కజిన్ ఉన్నారు కదా, మా కజిన్ అరేంజ్ చేస్తారని చెప్పానన్నారండి. ఓకే. దానికి అగ్రీ అయ్యాను. అయితే ఫస్ట్ రోజే నేను 4 lakh మధు ఎవరైతే మాకు అకౌంట్ డీటెయిల్స్ అంటే అది మధు అకౌంట్ కూడా కాదండి, వాళ్ళ ఫ్రెండ్ ఓకే. అకౌంట్ పంపించాడు. అతను నాకు పౌండ్స్ ఇస్తాడు, అతనికి ఐఎన్ఆర్ అవసరం అండి, ఈ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయండి అని చెప్పేసి చెప్పారు. నేను దానికి 4 lakhs పే చేశానండి. ఓకే. అంటే ఈ 18,000 కాకుండానా? అహా! లేదండి. 18,000లో నేను హాఫ్ ఐఎన్ఆర్ పే చేస్తానని చెప్పాను. ఓకే. ఓకే. అంటే 18,000 అంటే మాక్సిమం అది 20 lakhs పైన అయితది. అంటే 10 lakhs మీరు ఎన్ఆర్ఐ పరంగా, 10 ఏమో మీరు పౌండ్స్ పరంగా అనుకున్నారు. ఓకే. పౌండ్స్ పరంగా ఇస్తానన్నానండి. అయితే నేను ఫస్ట్ స్టార్టింగ్ డే నేను 4 lakhs పే చేశానండి. 4 lakhs పే చేసింది స్క్రీన్ షాట్ పెట్టాను మధు గారికి. ఓకే అండి, రిసీవ్ వచ్చిందని చెప్పేసి అతను నాకు రిప్లై ఇచ్చారు. ఇక నెక్స్ట్ వీసా స్టార్ట్ చేశారండి. నెక్స్ట్ నాకు కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ ఇవ్వమన్నారు. నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ చేయమన్నారండి. సేమ్ ఐఎన్ఆర్ నేను 5,60,000 పే చేశానండి. ఓకే. నెక్స్ట్ వచ్చిన తర్వాత సార్ ఫస్ట్ టైం ఏమో 4 lakhs, తర్వాత సెకండ్ 5 lakhs. యెస్ సార్. 5,60,000 అండి. ఓకే. ఓకే. అది మధు గారు పంపించిన అకౌంట్. అది మధు గారి అకౌంట్ కూడా కాదండి. మధు గారు ఏంటంటే డిఫరెంట్ అకౌంట్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తాడు, ఇప్పుడు పౌండ్స్ ఇప్పుడు నేనున్నాను, నేను ఇండియాకి అమౌంట్ పంపించాలంటే కొన్ని టాక్సెస్ ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా ఏంటంటే ఇక్కడ మధు గారికి ఇక్కడ పౌండ్స్ వేరే వాళ్ళు ఇస్తారు. ఆ వేరే వాళ్ళ అకౌంట్‌కి నేను ఐఎన్ఆర్ ట్రాన్స్‌ఫర్ చేస్తాను. ఓకే. అలా పేమెంట్ చేసుకున్నాడండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మా కజిన్ ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ అమౌంట్‌ని పే చేయాలి. పే చేయాల్సి ఉంటే ఫస్ట్
ఆహ్, మధు గారు ఏం చెప్పారంటే నాకు మొత్తం ఇక్కడ పౌండ్స్ మొత్తం క్యాష్ రూపంలో క్యాషే కావాలి అన్నారు. లేదు లేదండి హ్మ్. క్యాష్ అరేంజ్ చేయటం కష్టం ఇక్కడ. ఒకేసారి అంత క్యాష్ విత్‌డ్రా చేయాలన్నా సరే బ్యాంక్స్ ఇక్కడ సీజ్ అవుతాయి. అలా కాదండి హ్మ్. అంటే ఓకే అంటే ఆహ్, హ్మ్, వాళ్ళ వైఫు అంటే నందన గారి అకౌంటు. అదే. అదే. నందన నందన గారి గారు. నందన గారి అకౌంట్‌కి 1800 పౌండ్లు పంపించాడు మా ఓకే. కజిన్. నెక్స్టు హ్మ్. వేరే సురేష్ అనే అంటే వాళ్ళ సురేష్ అని వాళ్ళ కిచెన్‌లో పనిచేస్తాడు సంథింగ్ ఎవరో వాళ్ళ అతను. అతని అకౌంట్‌కి ఓకే. 1500 పౌండ్లు పంపించాడు. అప్పటికి హ్మ్. 3500 అయినాయండి. ఆ ఓకే. రిమైనింగు ఏవైతే ఉన్నాయో అమౌంట్‌లు 2 టైమ్స్ పే చేసాడు మా కజిను. ఒకసారేమో హ్మ్. వేరే అతను పంపించాడు మధు గారు. తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో, ఆ బ్యాలెన్స్ అమౌంట్‌ని మా కజినే తీసుకుపోయి మధు గారికి మీట్ అయ్యి, ఓకే అండి త్వరగా చేయండి అని చెప్పేసి మధు గారిని మీట్ అయ్యి అమౌంట్ ఇచ్చాడిక్కడ. ఓకే. టోటల్‌గా నేను 18,000 పౌండ్స్‌కి అమౌంట్ పే చేశానండి. హ్మ్. అయితే నాకు కాసు రిలీజ్ చేశాడు సార్ సీఓఎస్‌ని. ఓకే. సీఓఎస్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసే ముందు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేశాడు మా వైఫ్‌కి. మా వైఫ్ ఇంటర్వ్యూ చేసింది. చేసిన తర్వాత ఓకే అన్నారండి అని చెప్పేసి అన్నారు. కాస్ట్ రిలీజ్ చేశారు. కాస్ట్ రిలీజ్ చేసిన తర్వాత 1 మంతు ఆ కాస్ట్ రిలీజ్ చేశారు కానీ కాస్ట్ నంబర్ ఇవ్వలేదండి. కాస్ట్ అయితే రిలీజ్ ఓకే. చేసారు మా వైఫ్ మీద నంబర్ ఇవ్వలేదు. ఏంటంటే అంటే కొంచెం ఇష్యూ ఉందండి. మా కంపెనీ ఆహ్, హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిప్పుడు మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అవైలబుల్‌లో లేరు. హోల్డ్‌లో ఉండమని చెప్పారు. 1 మంత్ వెయిట్ చేశాను. 1 మంత్ వెయిట్ చేసిన తర్వాత నేను ఇంక పుష్ చేయటం మొదలుపెట్టాను. పుష్ ఓకే. చేసిన తర్వాత అతను నాకు 3 ఇయర్స్ కాసిచ్చారు. ఏంటండి హ్మ్. మనం 5 ఇయర్స్ అనుకున్నాం గదా! ఇప్పుడు 3 ఇయర్స్ ఇచ్చారేంటంటే, లేదండి అది ఆ కంపెనీ అవైలబుల్‌లో లేదు. ఇప్పుడు 5 ఇయర్స్ రావట్లేదు. 3 ఇయర్స్ తీసుకోండి. నెక్స్ట్ 2 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ నేనే చేసిస్తాను. నో ప్రాబ్లమ్ అని జెప్పేసి అన్నారు. అంటే ఓకే అండి అని జెప్పేసి ఓకే అని జెప్పేసి ఉన్నాను. ఉన్న తర్వాత హ్మ్. ఇచ్చాడండి మాకు కాసిచ్చాడు. కాసిచ్చిన తర్వాత నాకు రిమైనింగ్ ఏదైతే ఉందో ఈ 3 ఇయర్స్ దానికేంటంటే అండి 16,500 పౌండ్సేననమాట. 3 ఇయర్స్ కాస్ట్‌కైతే అతను చార్జ్ ఓకే. జేసేది. హ్మ్. నాకిప్పుడు రిమైనింగ్ రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో మధు జాగర్లమూడి. ఆయన ఇండియాలో ఉన్న మధు జాగర్లమూడి ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి నా బ్యాంక్‌కి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ జేశాడు. ఓకే. అప్పటిదాకా నేను వాళ్ళ వైఫ్ నార్మల్‌గా అయితే వాళ్ళ వైఫ్ దానికి నేను అమౌంట్ పంపించాను. రిమైనింగ్ అందరి థర్డ్ పార్టీ పర్సన్స్‌కి నేను అమౌంట్ పంపించాను. ఓకే. నాకు రావాల్సిన రిటర్న్ అమౌంట్ ఏదైతే ఉందో మధు గారే నాకు అమౌంట్ ట్రాన్స్‌ఫర్ జేశారు. హ్మ్. మధు గారు అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత నేను ఇక్కడికొచ్చామండి. ఇక్కడ డిసెంబరు 10న మేము అక్కడ ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికొచ్చాము. నెక్స్ట్ డే నేను మధు గారిని ఫోన్ చేశాను. ఇక్కడ వచ్చాము అని చెప్పేసి అన్నాను. అంటే మధు గారన్నారు ఒక బీఆర్‌పీ అని ఉండిద్దండి. ఇక్కడికొచ్చిన తర్వాత బీఆర్‌పీ కలెక్ట్ చేసుకోవాలి. బీఆర్‌పీ ఓకే. కలెక్ట్ చేసుకోవాల్సుంటే ఓకే అండి. మీరు బీఆర్‌పీ కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఫోన్ చేయండి. నేను మీ కంపెనీ వాళ్ళతో మాట్లాడతానన్నాడు. ఓకే అని హ్మ్. బీఆర్‌పీ కలెక్ట్ చేసుకోవాలంటే మినిమమ్ 1 వీక్ టు 2 వీక్స్ పట్టిద్దండి. 1 వీక్, 2 వీక్స్ తర్వాత బీఆర్‌పీ కలెక్ట్ చేసుకున్నాము. కలెక్ట్ హ్మ్. చేసుకున్న తర్వాత మధు గారిని కనెక్ట్ అయ్యాం. మధు గారిని ఓకే. కనెక్ట్ అయితే మధు గారన్నారు, "ఓకే అండి. ఒక 1 వీక్ టైమ్ ఇవ్వండి. ఇప్పుడే గదా వచ్చారు. 1 వీక్, 2 వీక్స్ ఇవ్వండి. కొంచెం ప్రాసెస్ జరుగుద్ది." అనన్నారు. అంటే ఇప్పుడు మాకు ఫస్ట్‌లో రిఫరెన్స్ ఇచ్చినోళ్ళని గూడా వాళ్ళని గూడా 1 మంత్ వెయిట్ చేపిచ్చాడు వచ్చిన తర్వాత. ఇక్కడ హ్మ్. కొన్ని సెటిల్మెంట్స్ చేయాల్సొస్తదని వెయిట్ చేపిచ్చారు. వాళ్ళు అదే చెప్పారు. మేము గూడా ఓకే. ఇది కామనే గదా! అని జెప్పేసి వెయిట్ చేసాం. వెయిట్ చేసిన తర్వాత 2 మంత్స్ వెయిట్ చేసామండి. 2 మంత్స్ వెయిట్ హ్మ్. చేసినా అతను డైలీ మేము రిక్వెస్ట్‌లు పెడుతున్నా సరే, సార్ అది ఇంత సార్ డిలే అవుతుందండి అని జెప్పేసి పెడుతున్నా సరే, మాకెలాంటి రిప్లై ఇవ్వట్లేదు. సరే హ్మ్. రిప్లై ఇవ్వట్లేదు గదా! అని జెప్పేసి మాకెవరైతే సీఓఎస్ ఇచ్చారో కంపెనీ ఆ హ్మ్. సీబోయస్ కంపెనీ దగ్గరికెళ్ళామండి. హ్మ్. కంపెనీ దగ్గరికెళ్తే అక్కడ అన్నారు ఆహ్, "మీరు మధు గారినే కనెక్ట్ అవ్వాలండి. మధు గారుతో మాట్లాడుకోండి. మీరు తెలీదు. మాకు సంబంధం లేదు. మీరు మధు గారితో మాట్లాడుకోండి." మధు గారితో హ్మ్. మాట్లాడుకోండి అంటే, ఓకే. నేను మధు గారికి కాల్ చేశాను. మధు గారికి కాల్ చేసి లిఫ్ట్ చేయట్లేదు. నేను, మా వైఫు, మా కజిను అందరం కాల్ చేస్తున్నాం. హ్మ్. అయినా అతను లిఫ్ట్ చేయట్లేదు. హ్మ్. ఓకే అని జెప్పేసి ఇక అలాగే 1 మంత్ తర్వాత వేరే ఫ్రెండ్స్ వాళ్ళ చేత మాట్లాడిచ్చాము. మాట్లాడిచ్చిన హ్మ్. తర్వాత నెక్స్టు ఓకే. వేరేది చూస్తున్నాను. ఇది మీకు కాట్లేదు కాసు. వేరేది ఒకటి చూస్తున్నాను. 1 మంత్ వెయిట్ చేస్తారా అని అడిగారు. అప్పటికి మేమొచ్చి 3 మంత్స్ అయింది. ఓకే. 3 మంత్స్ వెయిట్ చేసాం. 3 మంత్స్ వెయిట్ చేసిన తర్వాత నెక్స్టు వేరే ఒక కంపెనీకి ఉందండి వేకెన్సీ. ఒకసారి అక్కడికెళ్ళండి అని జెప్పేసన్నారు. నేను హ్మ్. మాట్లాడాను. మొత్తం వెళ్ళండి అన్నారు. సరే మేము ఇక్కడి ఓకే. నుంచి బర్మింగ్హామ్ అని జెప్పేసి ఆ ఏరియాకి బోయాం. అక్కడికి పోయిన హ్మ్. తర్వాత జస్ట్ 1 డే ఎళ్ళాము.
వాళ్ళు ఫస్ట్ డే కేటీ ఇచ్చారు. అంటే ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఇలా ఉండిద్దని. ఓకే. మాకు ఎప్పుడైతే వర్క్స్ ఉండిద్దో అప్పుడు మిమ్మల్ని పిలుస్తాము. మీరు ఇంక ఎళ్ళిపోవచ్చు అని జెప్పేసన్నారు. అంటే హ్మ్. దాని మీనింగ్ ఏంటి? అక్కడ గూడా వేకెన్సీ లేదు. ఓకే. అక్కడ గూడా వేకెన్సీ లేదు. సరే అని జెప్పేసొచ్చాం. మధు గారు ఏంటండి ఇలా జేస్తున్నారు మీరు? మేమంతా పే జేసి అంతా వచ్చిన తర్వాత గూడా ఇదేంటిది ఇలాగా అని జెప్పేసంటే అప్పటి నుంచి మా ఫోన్ బ్లాక్ చేశారు. ఓకే. అప్పటి నుంచి మా ఫోన్ బ్లాక్ చేశారు. అయితే ఇంకో విషయం ఏందంటే నేను ఒక వీడియో చూడడం జరిగింది. ఒక ఫీమేల్‌ది. తను మీ వైఫ్ అనుకుంటా నాకు తెలిసి యెల్లో కలర్ డ్రెస్. అహా! లేదండి. ఆమె వచ్చాలకి మన రేవతి గారు మాలాగే మోసపోయిన ఆహ్, విక్టిమ్ ఆమె గూడా. విక్టిము. కాదన్న అది ఇంకొక ఇంకొక కేసు ఇంకొక అది. వేరే విక్టిమ్ వాళ్ళు. అది వేరే. ఓహ్! ఓకే. ఆమె కూడా సో, కనెక్ట్ అయితేనే అంటే ఆమె రామ్ షిఫ్ట్ గారు అంటే పెట్టింది. మిమ్మల్ని ఎట్లా మోసం చేసిండు? అసలు మీరెట్లా పరిచయం మధు గారికి? ఇట్లా అడ్వర్టైజ్మెంట్ అన్న ఎట్లా అంటే గ్రూప్‌లో ఇట్లా ఫ్రెండ్ త్రూ ఇట్లా అడ్వర్టైజ్మెంట్ హ్మ్. మనం మెసేజ్ చేసినాం. మళ్ళా రిప్లై ఇచ్చిండు మనోడు. రిప్లై ఇచ్చి ఇట్లా వెబ్ డిజైనర్ జాబ్ ఉంది. ఇంత 15,000 పౌండ్స్ ఫస్ట్ మీకు కొన్ని పే చేయాలి. దాని ఓకే. తర్వాత 2 మంత్స్‌లో అయిపోతది. హ్మ్. దానికి డిపెండెంట్ కూడా అలౌ అంటే మనం అప్లై చేసినాం అన్న. అప్లై హ్మ్. చేసిన తర్వాత ఫస్ట్ పే చేసినాం. 9,000 పౌండ్ దాకా పే చేసినాం. దాని హ్మ్. తర్వాత ఫోన్ మెసేజ్ చేసిన తర్వాత రిప్లై ఇయ్యడిగ. ఓకే. దాని తర్వాత ఈ స్కామ్ అనేది బయటకొచ్చింది. ఓకే. చాలామంది ఇట్లా నందు స్వాట్స్ వాళ్ళు పేమెంట్ తీసుకొని మోసం చేసిరని తెలవంగానే మేము అప్పటికి ఆపేసినాం ఇక పేమెంట్ చేయడము. హ్మ్. రిటర్న్ అడిగినాము. ఇట్లా మా ఓకే. అమౌంట్ మాకిచ్చేసి మేము ఇండియాకి వెళ్ళిపోతున్నాం అంటే ఇక అప్పటి నుంచి ఫోన్ బ్లాకు, వాట్సాప్ చాట్ బ్లాకు, వాళ్ళ వైఫ్ నందన గారిది కూడా వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే బ్లాకు. వాళ్ళ షాప్ ఓకే. నెంబర్ ఉంటే ఆ షాప్ నెంబర్కి కాల్ చేస్తే అది బ్లాకు. హ్మ్. మినిమమ్ ఒక 50 మెంబర్స్ మొబైల్ నెంబర్తో ట్రై చేసినాం మేము కాల్. హ్మ్. అన్నీ బ్లాక్ చేసినాం మనం. ఓకే. ఇంకేందంటే మెయిల్ కూడా పెట్టినాం. మెయిల్ పెట్టిన దానికి రిప్లై లేదు. హ్మ్. ఆ మెయిల్ పెట్టినా రిప్లై లేదు. వాళ్ళ వైఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మనం చాట్ చేసినా రిప్లై ఉండదు. ఇన్‌స్టాగ్రామ్ వితిన్ 1 అకౌంట్ బ్లాకు. మినిట్‌లోనే డిలీట్ అయిపోతాయండి అన్నీ. వాళ్ళ మేమేదైతే మా రివ్యూ ప్రాబ్లమ్ ఉంటది అక్కడ కదా! వాళ్ళ మేము పోస్ట్ కిచెన్ ఇక్కడ చేసామంటే నందూస్ కిచెన్ అని ఉన్నది. దాంట్లో రివ్యూలో కూడా డబ్బులు అడిగితే కూడా అది కూడా డిలీట్ చేపిచ్చేసిండు మనోడు. ఓకే. హ్మ్. యెస్. అండ్ మా వైఫ్ అయితే కూడా అండి, మా వైఫ్ గూడా మధు వాళ్ళ ఇక్కడ డెస్టినీ రిక్రూట్‌మెంట్ కానీ వాళ్ళ ఆఫీస్ ఒకటి ఉండిద్దండి. వాళ్ళ ఆఫీస్ ఓకే. దగ్గరికి మా వైఫ్ అండ్ మా కజిన్ ఇద్దరు కలిసి ఎళ్లారండి. ఓకే. హ్మ్. 1 మినిట్. మా వైఫ్ ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటారు. ఓకే. బట్ ఓన్లీ ఆడియో కాల్ ఓకేనా? డన్. డన్. ఓకే. 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 1 మినిట్ అండి. చెప్తావురా. హలో. మేడం చెప్పండి. అంటే యాక్చువల్లీ మేము ఇక్కడికి రావడానికి డిసైడ్ అయింది 2023లో అండి. ఓకే. ఆయన పక్కా జాబ్ ఇస్తాము అనిన తర్వాతనే మేము ప్రాసెస్ స్టార్ట్ చేసాము. హ్మ్. ఇంకొక విషయం ఏంటంటే మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చామండి. ఇద్దరం చదువుకున్నోళ్ళమే. ఇద్దరిది మాస్టర్స్ అయింది. ఓకే. సరే కొంచెం ఇన్ ఫ్యూచర్‌లో మాకు కూడా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వడానికనే మేము డిసైడ్ అయ్యాము. అలాగే వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము. అయిన తర్వాత ఆయన కూడా అదే చెప్పారు. తర్వాత మెసేజ్‌లు చేశాము, ఫోన్స్ చేశాము. ఇక్కడికొచ్చిన తర్వాత కూడా చాలా బతిమలాడామండి. హ్మ్. మాకిక్కడ అంటే లైక్ ఎంతమందున్నా మనీ పరంగా ఎవరు హెల్ప్ చేయరు కదా! అదే. అవును. ఒక 1 ½ ఇయర్ అయితే వాళ్ళ మిసెస్ ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది కదా! మేము ఇండియాలో ఉన్నప్పుడు నేను ఆవిడని ఫాలో అయ్యేదాన్ని. ఓకే. ప్రతిరోజు చూస్తా ఆవిడ వీడియోసు సుమన్ టీవీలో ఆ రోజున ఎంత కష్టపడ్డారు, పిల్లల్ని అంత చూసుకున్నారు. ఇన్ ఫ్యూచర్ మనం కూడా ఒక ఇదిగా తీసుకున్నాము మేము. నేను ప్రతిరోజు మా హస్బెండ్‌కి చెప్తా ఉండేదాన్ని. ఇలా లైక్ వాళ్ళు ఇంత కష్టపడ్డారంట. వాళ్ళు వాళ్ళు చాలామంది ఇండియన్స్‌కి హెల్ప్ చేస్తున్నారంట. ఇలా తీసుకొచ్చి జాబ్స్ ఇప్పిస్తున్నారు అని చెప్పి. ఆ హ్మ్. పాజిటివ్ వేలోనే మేము ఆళ్ళని నమ్మాము. త్రూ సోషల్ మీడియా ద్వారే. ఇంకొక విషయం ఏంటంటే, మా తమ్ముడు గూడా మేమందరం లైక్ అలా యూట్యూబ్‌లో చూసి ఆవిడిలా మాట్లాడింది, ఇలా జాబ్స్ ఇప్పిస్తా అన్నారు. దాని ద్వారానే కనెక్ట్ అయ్యాం మేము. అదే. అంటే మీరు ఆమె చెప్పిన స్టోరీకి మీరు ఇన్‌స్పైర్ అయ్యి అంటే వీళ్ళేదో మంచి ఆ! చేస్తున్నారు. సో రేపు పొద్దున మాకు కూడా మంచి చేస్తారన్నట్టు మీరనుకున్నారు. అవును. అవును. ఓకే. యాక్చువల్లీ ఆహ్,
అంటే ఫ్యామిలీని అంత వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా సపోర్టివ్‌గా ఉండి ఒక ఫ్యూచర్ క్రియేట్ చేసుకోవాలని ఎవరైనా అనుకుంటారు గదా! అవును. అవును. ఇంకొక విషయం ఏంటంటే ఒక అంటే జెన్యూనా కాదా అని తెలుసుకోవాలనుకుని ఇంకొక ఫ్యామిలీ లైక్ వాళ్ళు తీసుకొచ్చిన ఫ్యామిలీనే అంతకు ముందు కూడా మేము ఇండియా నుంచి ఇక్కడికొచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీని నేను మీట్ అయ్యాను. హ్మ్. వాళ్ళతో ట్రావెల్ చేశాను. జెన్యూన్ పర్సన్సే అన్నారు. లైక్ వాళ్ళు హ్మ్. కూడా వాళ్ళ మిసెస్ కూడా కేర్‌లో వర్క్ చేస్తున్నారు. ఓకే. తీసుకొచ్చిన ఆవిడ కేర్ వర్కర్ అన్నమాట. హ్మ్. సరే వాళ్ళకిచ్చారు కదా! మనకు కూడా ఇస్తారు అన్న థాట్‌తోనే ఉన్నాను గానీ, మోసం చేస్తారని ఎప్పుడు ఊహించలేదు. టిల్ 1 ఓకే. ½ ఇయర్, 2 ఇయర్స్ అయితే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసామండి మేము గూడా. అంటే ఇప్పుడు మన దేశం గాని దేశంకెళ్ళి అంటే వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పేసి మనం వెళ్లి అసలా అక్కడ స్కామ్ అయ్యామనేది కూడా మేము రియలైజ్ అవ్వలేకపోయాం. ఓకే. స్కామ్ అయ్యామనేది అసలు మనకు తెలీలేదు. ఆ కంపెనీకెళ్ళి వాళ్ళని అడిగితే హ్మ్. ఇలా వచ్చామండి మేము త్రూ మధు గారి ద్వారా. మీరే కదా మేనేజరు. అక్కడ ఇచ్చిన లెటర్‌లో మెన్షన్ చేసుంది. పలానా హ్మ్. కంపెనీ, పలానా అడ్రెస్సు, పోస్ట్ కోడ్ ఇవన్నీ ఉండి, ఆ పోస్ట్ కోడ్ పట్టుకొని ట్రావెల్ చేసుకొని ఎళ్ళిన తర్వాత ఇప్పుడు లైక్ ట్రావెలింగ్‌కి మనకి చార్జెస్ కూడా చాలా ఎక్కువుంటాయండి. అవునవును. ఇప్పుడు మేముండేది లండన్ నుంచి బర్మింఘమ్ ఎళ్ళాలి అంటే పర్ పర్సన్‌కి 20 పౌండ్స్, 30 పౌండ్స్ ఇలా మన బస్ పెట్టుకొని, ఆ బస్‌లో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ట్రావెలింగ్‌కి ఒక 1 ½ అవర్, 2 అవర్స్ జర్నీ పెట్టుకొని, హ్మ్. అంత మనీ పెట్టుకొని అక్కడికెళ్ళాము. హ్మ్. అక్కడికెళ్ళి ఆ మేనేజర్స్‌తో వాళ్ళతో మాట్లాడితే, "అసలు మీరెవరో కూడా మాకు తెలీదు" అని హ్మ్. వాళ్ళు మాట్లాడటం, "మీరేదన్నా ఉంటే మధు అదే మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళతో మాట్లాడుకోండి" అని చెప్పడం. హ్మ్. అసలా అది అయితే ఇంకా చెప్పుకోలేమనమాట. ఆ బాధ ఎలా ఉండిద్ది అనేది. అంటే నేను నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు ఇంతగనం చదువుకున్నారు. అంటే ఇప్పుడు మీరు నవీన్ గారు గాని, నవీన్ గారు అంటే మేడం మీరు మాట్లాడుతున్న వాళ్ళు గాని, ఇప్పుడు రామ్ గాని సో నేను ఏమని చెప్తానంటే ఇప్పుడు మనం చదువుకున్నాం. మన హైదరాబాద్‌లో, తెలంగాణలో కన్సల్టెన్సీ జాబ్స్ అని చెప్పేసి చాలా మంది ఇప్పిస్తా ఉంటారు కన్సల్టెన్సీ కింద. అవునా? అవును. అవునన్నా. ఆహ్, వ సేమ్ కాలేజెస్ కూడా కన్సల్టెన్సీ అప్లై వాళ్ళు పెట్టుకున్నారు మధు వాళ్ళు. అవును కన్సల్టెన్సీ వైజాగ్. పెట్టుకొని వాళ్ళకు మేనేజర్‌కి టచ్‌లో ఉంటారు. జస్ట్ మిమ్మల్ని నార్మల్ పర్సన్ లాగా ఇంటర్‌వ్యూస్‌కి ఎట్లా ఎళ్తారో అట్లా పంపించిన తర్వాత లోపల లోపల వాళ్ళు మాట్లాడుకొని మిమ్మల్ని ఇంటర్‌వ్యూలో క్వాలిఫై చేసిన తర్వాత జాబ్ ఇయ్యండి. దాని తర్వాత 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్‌కి పీకేయండి. సో అయిపోద్ది అన్నట్టు ఇది వాళ్ళు మాట్లాడుకునేది. అవునన్నా. కన్సల్టెన్సీ పరంగా. హ్మ్. అసలు ఏందంటే అసలు నాకు యూకేలో జాబ్ కూడా మనము కేస్ గిట్ల ఏం ఇవ్వలేదండి. పెట్టలేమన్నా. ఆ! రామ్ అసలు గారు గట్టిగా అసలు మాట్లాడండి. అహా! 1 యూకేలో డే మనము కూడా నేను కేస్ వర్క్ గిట్ల ఏం చేయలేదు. పెట్టలేము. ఎందుకంటే ఒక్క ఇల్లీగల్ నిమిషం గదా! ఒక్క నిమిషం. నవీన్ గారు వైఫ్ గారు మాట్లాడండి. 1 డే కూడా నేను జాబ్ అసలు నాకెలా ఉండిద్ది? ఇక్కడ కేర్ వర్కర్ అంటే ఏంటి? నేను వీడియోస్ అంటే ఇక్కడ యూకేలో ఉన్నోళ్ళు పోస్ట్ చేసింది చూసాను గానీ, త్రూ హ్మ్. ఆయన ద్వారా వచ్చిన తర్వాత 1 డే కూడా నేను ఎటువంటి జాబ్‌కి నేను వెళ్ళలేదు అసలు. నన్నెవరు పిలవలేదు. ఓకే. నేను వెళ్ళలేదు. అసలెలా ఉంటది అనేది ప్రాక్టికల్‌గా ఎలా ఉండిద్దనేది మాకు తెలీలేదు. హ్మ్. అసలాయనొచ్చి ఇక్కడికొచ్చిన తర్వాత బాగా మాట్లాడితే ఫోన్‌లో ఒక 2, 3 టైమ్స్ మాట్లాడారండి. ఒకసారేమో మేము ఔట్ ఆఫ్ కంట్రీ ఉన్నామని చెప్పారు. ఒకసారేమో హ్మ్. బిజీగా ఉన్నాం. వెయిట్ చేయండి. హోల్డ్‌లో ఉండండి. మేము చూస్తాము అని చెప్పారు ఒకసారి. నేను హ్మ్. కంటిన్యూగా ఇక ఈ 9 మంత్స్ ఇలాగే ఉండిద్దా అని చెప్పి నేను ప్రతి రెస్టారెంట్‌కి ఎళ్లి ఏమన్నా వేకెన్సీస్ ఉంటాయా అని అడిగితే, మీరు కేర్ వర్కర్ వీసాలో ఉన్నప్పుడు మీరు వేరే దాంట్లో వర్క్ చేయడానికి కుదరదు. అది ఇది అని మాట్లాడేవాళ్ళండి. ఓకే. అంటే జాబ్ ట్రయల్స్ లాగా మన ఇండియాలో చేసినట్టుగా. అదే. అయితే ఇంకో విషయం ఏందంటే, ఇప్పుడు వీళ్ళు మీతో డైరెక్ట్‌గా కాంటాక్ట్‌లో ఉండే మధు వాళ్ళు. మా హస్బెండ్ అవునన్నా. గారు. హ్మ్. సో, డైరెక్ట్ మధు మాట్లాడుతుండే మీతోటి. ఆ! అవునా? అవునండి. మాట్లాడుతుండే అన్న డైరెక్ట్. సో, మాట్లాడుతున్నారు. ఇంకో విషయం ఏందంటే, ఇప్పుడు మధు వాళ్ళ వైఫ్ సో, వాళ్ళ యూట్యూబ్ ఛానెల్‌లో 2 వీక్స్ బ్యాక్ ఒక వీడియో పెట్టడం జరిగింది. ఈ యాపిల్ పుచ్చిపోయింది అని చెప్పేసి. మీరు ఆ వీడియో చూసారా? చూసానండి. చూసినామన్నా. సో, అందులో వాళ్ళు ఏమని మెన్షన్ చేసిర్రు? సో, అంటే బ్యాక్ డోర్ త్రూ జాబ్స్ కావాలని వచ్చిర్రు. సో, మేము హెల్ప్ చేసినాం. అది పుచ్చిపోయి ఉంటాయి. అంటే వాళ్ళకు వాళ్ళు సెలెక్ట్ కాకపోతే మేమేం చేయాలి? మా తప్పు కాదు గదా! అన్నట్టు అందులో మీనింగ్. అవునన్నా. మీకు కానీ అర్థమైందా అది? అర్థమైందన్నా. సో, దాని గురించి మీరేం చెప్తారు? నవీన్ గారు, రామ్ గారు. హలో! సార్. హలో! నవీన్ గారు మాట్లాడండి. సార్ పుచ్చిపోయినయి అమ్ముతున్నారని వాళ్ళకి తెలుసు కదండీ! అయి పుచ్చిపోయినయని వాళ్ళకి తెలుసు కదండీ! ఆ! హ్మ్.
వాళ్ళకి తెలిసే కదా అమ్మింది. మా లాంటి వాళ్ళని అందరినీ మోసం చేసింది వాళ్ళు పుచ్చిపోయిందని తెలిసే కదా మాకు అమ్మింది. అది పుచ్చిపోయిందని తెలియకుండా దాని మీద కలర్ వేసి ఆమె అట్టా ఆర్టిస్టు, వాళ్ళందరూ ఆర్టిస్టులు వాళ్ళు మేకప్లు వేసుకుంటే అలాగే మేకప్ వేసే కదా ఆ యాపిల్ని మాకు అమ్మింది. సో అంటే అక్కడ ఏమంటున్నారంటే వాళ్ళకు టాలెంట్ లేక, అంటే వాళ్ళు ఫ్రంట్ డోర్ నుంచి రాకుండా బ్యాక్ డోర్ నుంచి రావాలనుకున్నారు కాబట్టి మేము హెల్ప్ చేయాలనుకున్నాం, మేము చేసినాం బ్యాక్ డోర్ అని అంటే చెప్పి నాకు అర్థం మాట్లాడింది. కావట్లేదు. బ్యాక్ డోర్ అంటే నాకు అర్థం కావట్లేదండి. ఎవరైనా సరే ఒక జాబ్కి వెళ్ళాలంటే ఒక కంపెనీ ఇప్పుడు వాళ్ళే ఉన్నాయండి. వాళ్ళ కంపెనీసే ఒక 9 కంపెనీస్ ఉన్నాయి. 9 ఉమ్, కంపెనీస్‌లో 7 కంపెనీస్ యాక్టివ్‌లో ఉన్నాయి. 7 ఓకే. కంపెనీస్‌లో 4 కంపెనీస్‌కి సిఓఎస్ రిలీజ్ చేయొచ్చు వాళ్ళు. ఉమ్, సిఓఎస్‌ని రిలీజ్ చేయొచ్చు వాళ్ళు. ఓకే. అయితే సిఓఎస్‌ని రిలీజ్ చేయొచ్చు. వాళ్ళల్లో 4 కంపెనీస్‌కి చాలా మందికి సిఓఎస్ రిలీజ్ చేసి వితిన్ 3 మంత్స్, 2 మంత్స్ వాళ్ళని రివోక్ చేయటం ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. అదే. అంటే అది ఇవన్నీ చేశారు. కన్సల్టెన్సీ అంటే కాంట్రాక్ట్ ఇప్పుడు లాగే ఉంటది. ఇప్పుడు వాళ్ళ కంపెనీనండి అది. కన్సల్టెంట్ కాదది. కన్సల్టెన్సీ కాదు. ఓకే. నందు కిచెన్స్ రిమైనింగ్ 4 ఉన్నాయి వాళ్ళ కంపెనీస్. ఓకే. దాని మీదే వీసా ఇచ్చి వాళ్ళే రివోక్ చేస్తున్నారు 3 మంత్స్‌కి. ఇప్పుడు వాళ్ళ దగ్గర వర్క్ లేదు అనేది వాళ్ళకి తెలుసు. బట్ వాళ్ళు ఎందుకు అమ్మాలి? వాళ్ళే ఎందుకు ఇవ్వాలి? ఉమ్, ఇప్పుడు అదే మీరు చెప్పిన దాని ప్రకారం నడి మధ్య వాళ్ళ ఏజెన్సీ నడి మధ్య ఎవరినో కంపెనీతో టై అప్ అయ్యి ఉంటారు. అదైతే ఓకే. బట్ వాళ్ళ కంపెనీస్‌లోనే వాళ్ళ దాంట్లోనే ఈ కాస్ట్‌లు ఇష్యూ చేసి చాలా మందికి అలాగే చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు వాళ్ళు మోసం చేయాలని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సో ఇప్పుడు మనము నార్మల్ గా మీరు వీసా అప్లై చేసుకుంటే మనకు రాదా? అంటే సిఓఎస్ పరంగానే మనం వెళ్ళాలి అవసరం లేదు కదా, మన దగ్గర టాలెంట్ ఉంటే. అన్న మన మనకు దగ్గర స్పాన్సర్‌షిప్ అంతే కావాలన్న. స్పాన్సర్‌షిప్ కావాలండి. జాబ్ అనేది ఇప్పుడు ఫర్ ఇంకొకటి ఎగ్జాంపుల్ ఇక్కడ స్పాన్సర్‌షిప్ డిపెండెంట్‌కి ఇస్తే ఉంటాయండి. మనం ఇక్కడ డిపెండెంట్‌కి ఉండొచ్చు మేము ఏ జాబ్ ఈ అయినా కంట్రీలో. చేసుకుంటాం. మేము ఇక్కడ క్రాక్ నువ్వు చేయగలం. ఇండియాకి బట్ ఇక్కడ డైరెక్ట్ చాలా మంది రావాలంటే కుదరదు. నీకు కంపెనీ రామ్ గారు ఒక స్పాన్సర్‌షిప్ 2 మినిట్స్ ఆగండి. నవీన్ గారు మాట్లాడిన తర్వాత రామ్ గారు మాట్లాడండి. ఓకే. నవీన్ గారు మాట్లాడండి. యాహ్! ఇక్కడ మేము డిపెండెంట్స్ ఉన్నామండి. మేము ఏదైనా జాబ్‌కెళ్ళొచ్చు. మేము ఏ జాబ్ అయినా క్రాక్ చేసుకుంటే వస్తారు. బట్ మాక్సిమం ఇక్కడేంటంటే వీసా ఏదైతే ఉందో ఆ వీసా అనేది అందరూ ఇవ్వరు. ఓకే. వర్క్ అయితే ఇస్తారు. ఇప్పుడు వర్క్ అయితే హ్మ్. కన్ఫర్మ్. నేనిప్పుడు నా 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 ఫీల్డ్‌లో నేనెళ్ళేసి నా వర్క్ నాకు కన్ఫర్మ్‌గా నాకొస్తదండి. ఇక్కడ ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. బట్ వాళ్ళు క్రాక్ హ్మ్. చేసినా వాళ్ళంటే మీకు వీసా ఉందా? లేదా? ఇక్కడ ఉండటానికి మీకు ఉందా? లేదా? అని చెప్పేసి చూస్తారు. ఫస్ట్ రావాలి అంటే ఫస్ట్ ఇక్కడ కాజ్ కావాలి. వీసా కావాలి. ఓకే. హ్మ్. వీసా ఉంది అంటే కన్ఫర్మ్‌గా మనం వర్క్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఓకే. ఉండటానికి. ఇప్పుడు ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ మా వైఫ్ ఇక్కడికి వచ్చాము. వీసా మీద వచ్చాము. వీసా మీద వచ్చి నేను డిపెండెంట్‌గా వచ్చాను. నేను డిపెండెంట్‌గా నేను ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. నా ప్రొఫెషనల్ తగ్గట్టు ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. హ్మ్. అది ఇప్పుడు వీసా ఏదైతే ఉందో అదేంటి ఇంపార్టెంటు. హ్మ్. అది ఈళ్ళు ప్రొవైడ్ ఇస్తామని జెప్పేసి అంటున్నారు. దాని గుండా మేము ఓకే. నమ్మొచ్చాము వీళ్ళ దగ్గరికి. సో అంటే ఇప్పటి వరకు మీరు, ఇప్పుడు నాకు తెలిసి మీరు 20,00,000 పైనే ఇయ్యడం జరిగింది. 20,00,000 పైన మీరు మోసపోవడం జరిగింది గదా! నేను 18.5 లాక్స్ ఇచ్చానండి. 18,00,000 రామ్ గారు మీరు చెప్పండి. మీరు ఎన్ని లాక్స్ అండి? ఒక 15,00,000 వరకు ఉండొచ్చా రామ్ గారు? లేదండి 9,000 పౌండ్స్ అంటే మినిమమ్ 12 లాక్స్. 12,00,000 అంటే దగ్గర దగ్గర ఒక 12,00,000 వరకు మీరు పోగొట్టుకోవడం జరిగింది. సో అంటే ఇప్పుడు మీరు ఆ డబ్బులు ఎట్లా వస్తాయని మీరు అనుకుంటున్నారు? అంటే వచ్చే ఛాన్స్ ఉందా? అసలు రికవరీ అయితాయా మీ డబ్బులు? అవుతాయండి. ఇల్లీగల్ మనం అవుతాయా? తీసేసినాము. అవుతాయి. ట్రై చేస్తున్నాం, మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఓకే. అవుతాయి. ఎట్లైనా ట్రై చేస్తున్నాం మేమైతే. ఇగ ఏం చేస్తాం ఇగ ఇల్లీగల్ అంటే వాళ్ళు కూడా ఇల్లీగల్ లెక్క చేసేది మేము కూడా ఇల్లీగలే కదా చేసింది. హ్మ్. మేము కరెక్ట్ అనట్లేదు. కానీ ఓకే. మేమైతే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికైతే ఎళ్ళలే కదా! మీతో మధు గారు మాట్లాడినప్పుడు ఏమేమి మీకు హామీలు ఇవ్వడం జరిగింది? రామ్ గారు చెప్పండి. సారీ అన్న. అంటే మధు గారు యెస్ సార్. మీతో మాట్లాడినప్పుడు ఏమేమి చెప్పడం యాహ్! జరిగింది? అంటే జాబ్ పరంగా మాతో ఏమేమి విషయాలు చెప్పడం జరిగింది? అన్న అవునండి. ఫస్ట్ ఏమో వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు. ఓకే. లింక్ పంపించి లింక్ నుండి ఇలా ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత జాబ్ ఇస్తారు. ఆ ఇంటర్వ్యూ ఏముండదు, నార్మల్ నేమ్ గిట్లా అడిగి జాబ్ ఫిక్స్ అయిపోతది. ఆయననే హ్మ్. ఇంటర్వ్యూ తీసుకుంటాడు. వేరోళ్ళ పేరు చెప్తాడు కానీ. ఓకే. తీసుకొని జాబ్ ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ అయిపోతది. హ్మ్. దాని తర్వాత కాస్ రిలీజ్ అయిపోతది. కాస్ కూడా ఇచ్చేస్తాడు అప్పుడే. ఒక 2, 3 మంత్స్‌లో. ఈ పేమెంట్ మొత్తం వచ్చే వరకు వెయిట్ చేస్తాడు. పేమెంట్ వచ్చిన తర్వాతనే కాస్ ఇస్తాడు. అప్పటి ఓకే. వరకు డ్రాఫ్ట్ కాసు అవి రిలీజ్ చేస్తాడు. ఓకే. మొత్తం పేమెంట్ ఇచ్చిన తర్వాత కాస్ అనేది రిలీజ్ చేస్తాడు. అప్పటిదాకా ఓకే. రిలీజ్ చేయడు. మేము హ్మ్. సొంతంగా ఆయన దగ్గరికెళ్ళి మాకు జాబ్ ఇవ్వండి అని మేము అడగలేదు కదా! హ్మ్. ఆయన అడ్వర్టైజ్‌మెంట్ చేస్తేనే మేము వెళ్ళినాం ఆయన దగ్గరికి.
అంటే ఇప్పుడు ఆయన ఏమంటాడంటే మేము పిలవలేదు కదా, వాళ్ళ అవసరం ఉండి వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఫ్రంట్ డోర్ నుంచి రాలేదు కాబట్టి, వాళ్ళ దగ్గర టాలెంట్ లేదు కాబట్టి మా దగ్గరకు వచ్చారని చెప్పేసి ఆ వీడియోలో కన్ఫామ్ గా వాళ్ళు మెసేజ్ చేయడం జరిగింది. సార్ అవునన్నా. వాళ్ళు మీ దగ్గర స్కిల్ talent లేదు, మీ దగ్గర అసలు చదువు లేదు అన్నట్టు మాట్లాడడం జరిగింది ఆ వీడియోలో. సరే మేము ఇల్లీగల్ చేసినప్పుడు మీరేం చేస్తున్నారు మరి? సార్ 20 స్టిల్ years ఈ నుంచి రోజు ఉంటున్నారు కూడా కదా. వాళ్ళది డిస్టనరీ మీ 20 years నుంచే డెస్టినరీ మీరు రిక్రూట్మెంట్ ఇదే దాంట్లో పని ఈ రోజు చేస్తారా కూడా మరి? జాబ్ వేకెన్సీ ఉంది అని చెప్పేసి వాళ్ళకి పోస్ట్ ఎంతమందిని చేశారండి. మోసం చేసిరు మరి వాళ్ళు? ఉమ్, సరే మేము ఇల్లీగలే, మేము ఒప్పుకుంటాము. అట్లా ఉమ్, అంటే మేము మోసపోతున్నాం కాబట్టి మీరు ఎంతమందిని మోసం చేస్తున్నారు? ఉమ్. నాది అది క్వశ్చన్ అన్న వాళ్ళకు. సో ఇప్పటి వరకు ఎంతమంది మోసపోయి ఉంటారు? దగ్గర దగ్గర 50 నుంచి 100 మంది ఉంటారు అన్న. 50 నుంచి 100 మంది అన్నా గానీ ఒక్కోళ్ళ దగ్గర ఒక 10 లక్షలు అన్నా గానీ కోట్లలో సంపాదించారు వాళ్ళు. 10 లక్షలు కాదన్న, 25 లక్షల దాకా ఉంటుంది. ఓకే. సార్ మినిమం 20 నుంచి 15,000 లక్షలు ఉంటుంది. ఇంతమందిని మోసం చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ మీరు కంప్లైంట్ రైజ్ చేసినా గానీ అక్కడ మీరు భయంపడి వచ్చేసిరు అన్నట్టు మాట్లాడుతున్నారు వీడియోలో. అదే అన్న, వాళ్ళు ఏమంటారు ఆ వీడియోలో ఇంకొకటి కూడా చెప్పారు, వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నాం వీళ్ళ పైన అని. ఉమ్, సరే కంప్లైంట్ ఇచ్చిరు కదా, ఏది బయట పెట్టమను, బయట ఉమ్. పెట్టుతలేరు, ఓన్లీ మాటలకే కంప్లైంట్ ఇస్తున్నాం. ఎందుకన్నా ఈ రోజు కూడా స్టేటస్ పెట్టినన్న జాబ్ ఉన్నాయని. ఓకే. ఈ రోజు కూడా ఇంతకు ముందు ఒక 2 గంటల ముందు స్టేటస్ పెట్టినాడు జాబ్ ఓకే. ఉందని. అంటే ఎందులో పెట్టడం జరిగింది అది? వాట్సాప్ స్టేటస్ ఒక అది గ్రూప్ వాట్సాప్ ఉందన్న. కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నారా? లేదు లేదు లిఫ్ట్ చేయడన్న, బ్లాక్. నీకు మెసేజ్ చేస్తే నీకు రిప్లై కూడా ఉంటుంది. బ్లాక్, నీ ఓకే. నంబరే బ్లాక్ మొత్తంకి. నంబర్ బ్లాక్ అయితే స్టేటస్ ఎట్లా కనిపించింది? స్టేటస్ కనిపించింది అన్న, వేరే వాళ్ళు ఓకే. పంపుతారు కదా. దాంట్లో 900,000 మెంబర్స్ ఉన్నారు ఆ గ్రూప్లో. దాంట్లో ఓకే. ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఉమ్, వాళ్ళ త్రూ పంపించడం జరిగింది నాకు. ఓకే. సో నవీన్ గారు, అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఏమనుకుంటున్నారు? మీకు న్యాయం జరగాలంటే అసలు ఏం చేయాలి? సార్ ఇక్కడ న్యాయం జరగాలి అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ వీసా అయితే చేంజ్ అయిపోయాము. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఇప్పుడు అతనిలాగా ఫ్రాడ్ చేసేవాళ్ళు కాదు. చాలా మంది ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, చాలా ఉమ్. మంది హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు. మాకు నెక్స్ట్ ఇది ఇలా జరిగింది. నెక్స్ట్ మేము వేరే ఇంటర్వ్యూకి అరేంజ్ చేసుకున్నాము. త్రూ తెలుగు వాళ్ళు గుండానే. ఇలాగా వేకెన్సీ ఉందన్నారు. మా వైఫ్ పోయింది. అక్కడ క్రాక్ చేసింది ఇంటర్వ్యూ. వాళ్ళే వీసా స్పాన్సర్ చేశారు మొత్తం. ఓకే మాకు. ఇప్పుడు మాలాగా నెక్స్ట్ ఎవరు మోసపోకూడదండి వాళ్ళ చేతుల్లో. అదే అదే. మాలాగా ఎవరు మోసపోకూడదు. ఇక మా డబ్బులు వచ్చే వరకు మేము ఫైట్ చేస్తాం. మా దగ్గర ఉన్న హోప్స్ ఉన్న మట్టుకు మేము ఫైట్ చేస్తాం. నో ఉమ్, ప్రాబ్లమ్. బట్ మెయిన్ థీమ్ దానికంటే ముందు మాలాగా ఎన్నో యాస్పిరెన్స్ పెట్టుకొని యూకేకే రావాలి, అక్కడ రావాలి, విదేశాల్లో ఇలా ఉండాలి అనే వాళ్ళు ఎక్కువ మోసపోకూడదండి ఫస్ట్ వాళ్ళ చేతిలో. అదే. అంటే మీరు అదే ఏంటంటే నా మెయిన్ మోటివ్. మోసపోవద్దు అనేది మీ ఇంటెన్షన్. అవునండి. ఓకే. సో రామ్ గారు మీరేం చెప్తారండి? అంటే మీకు న్యాయం జరగాలంటే అసలు ఏం చేయాలి? అంటే మీడియా పరంగా మా సైడ్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే మీ తరపు నుంచేనంటే మేమైతే ఇట్లా మోసపోయినామన్నా. ఇంకొకరు ఎవరైనా నచ్చేటోళ్ళు మోసపోకుండా, వీళ్ళని నమ్మకుండా. ఆ యూట్యూబ్లో ఏంటంటే ఫ్యామిలీ వీడియోస్ చేసి ఎవరు నమ్మరన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఇంట్లో కూడా ఆ వీడియో చూసి వీళ్ళు మోసం చేయరు అనుకుంటారు. వీళ్ళు కూడా, మా ఇంట్లో వాళ్ళు కూడా అనుకుంటారు. అట్లా మోసపోకుండా, ఇంకొకరు వేరే వాళ్ళు మోసపోకుండా మా ప్రయత్నం మేము చేస్తామన్న డబ్బుల గురించి. డబ్బులు ఎవరికి ఉట్టిగా రావు కదన్న. అదే. మా కానీ ప్రయత్నం వాళ్ళు మేము చేస్తాం. అంటే ఫ్యామిలీస్ వీడియోస్ చేసి ఫ్యామిలీస్ ని మొత్తం అట్రాక్ట్ చేసి ఇట్లా మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే ఇప్పుడు నవీన్ గారు చెప్పడం జరిగింది, అంటే మేము వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేయడం జరిగింది. అంటే చాలా మంది ఫ్యామిలీస్ చూసి వీళ్ళు ఎంత మంచి వాళ్ళు. నేను 2022లో వాళ్ళ సుమన్ టీవీలో దేంట్లో ఇంటర్వ్యూ చేసిరు వాళ్ళు. అది చూసి వాళ్ళు పాపం కిందికేని వచ్చి ఒక రెస్టారెంట్లో నేను కష్టపడినా, నేను ఇంటికి వచ్చి తిండి లేకుండే, నాకు మా ఆయన జాబ్కి పోయినా, మేము పోయినా కారం అన్నంతో తిన్నాము అట్లా చెప్పేటోళ్ళు. మనము ఇన్స్పైరేషన్ వీడికి వచ్చి వాళ్ళ లెక్క కావాలని ప్రయత్నం చేస్తే వాళ్ళేమో మోసం చేస్తున్నారు అన్న ఇట్లా. అదే. సో అంటే ఇప్పుడు వీళ్ళు వీడియో పరంగా హైలైట్ అయిపోయారు, వీళ్ళు సెలబ్రిటీల లాగా ఫీల్ అయిపోతున్నారు చాలా మంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు నార్మల్ పర్సన్స్ అసలు నమ్మొద్దు ఇట్లాంటి వాళ్ళని కూడా. అంటే ఎవరి మంచోళ్ళు ఎవరి చెడ్డల్లో తెలియదు. అంటే ఇప్పుడు వాళ్ళ వీడియో
వీడియోలో ఏమని మెన్షన్ చేస్తుంది, మేము హెల్ప్ చేయాలనుకున్నాం, హెల్ప్ చేస్తాం, దాని తర్వాత వాళ్ళ చేతులారా వాళ్ళు పోగొట్టుకున్నారు, మాదేం తప్పు ఉంది, మా మీద బురద జల్లుతున్నారు, బురద దులుపుకొని మేము వెళ్ళిపోతాం అన్నట్టు మాట్లాడుతున్నారు నందన గారు వీడియోలో. అన్న మాకు మీరు హెల్ప్ చేసి ఓకే, మాకు ఎవరు ఇప్పుడు మీరు హెల్ప్ చేసిన తర్వాత మాకు ఇక్కడ గవర్నమెంట్ ఎలవట్లేదు కదా, మీరే క్యాన్సిల్ చేస్తున్నారు. మీరు హెల్ప్ చేసిన తర్వాత మాకు వేరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు హెల్ప్ చేసిన తర్వాత మాకు వేరే కంపెనీలో జాబ్ ఇప్పించిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు మాకు ఎలా ఓడితే మాకు ప్రాబ్లం, మీకేం మీ పేరు తీయకపో, మీ దాంట్లో మాకు జాబ్ ఇప్పించి మీరే జాయిన్ అవ్వమని చెప్పి మీరే పైసలు తీసుకొని మీరే ఓడుతున్నారు మమ్మల్ని. ఇది పెద్ద స్కామ్ కదా అన్న. జాబ్లు ఉంటాయని నమ్మిస్తున్నారు, అక్కడ పంపిస్తున్నారు, ఇంటర్వ్యూలు చేస్తున్నారు, దాని తర్వాత మీరు నమ్ముతున్నారు, డబ్బులు ఇచ్చేస్తున్నారు, అయిపోతుంది, అంతేనా? ఏదో చెప్పాలనుకున్నారు. అవునండి వాళ్ళు చేసేదంతా ఇలాగే ఉండిద్దండి, ఇలాంటి మోసాలే చేస్తారు. సో అంటే ఇప్పుడు ఎంతమంది మీకు టచ్ లో ఉన్నారు, అంటే విక్టిమ్స్ అంటే ఎంతమంది మోసపోయారో మీతో టచ్ లో ఉన్నారా? మీకు ఏదైనా గ్రూప్ ఉందా? మా గ్రూప్ ఉందన్న, మా దగ్గర 25 మెంబర్స్ దాకా ఉన్నారు మా దగ్గర ఇప్పుడైతే ప్రస్తుతం. సో ఎక్కడెక్కడ వాళ్ళు ఈ 25 మెంబర్స్, అంటే మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళ లేకుంటే వేరే స్టేట్ అంటే నార్త్ సైడ్ నుంచి ఉన్నారన్న? గుజరాత్ కి ఉన్నారు, కేరళకి ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళని కూడా వదిలేరు అన్న వీళ్ళు. వాళ్ళు కూడా వదిలేరు అన్న, వాళ్ళని కూడా వదిలేరు. వాళ్ళు ప్రూఫ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇవాళ మీకు ఒక వీడియో పంపిస్తా, ఏడుస్తారు మీరు. వాళ్ళ దగ్గర పాకిస్తానీ కరెన్సీలో 50 lakhs తీసుకున్నారండి ఒక్కొక్కరి దగ్గర. షాప్ పోతే 50 lakhs పాకిస్తానీ కరెన్సీ. ఓకే, అతను అదే చెప్పుకున్నాడు మాతోటి. చాలా మంది దగ్గరికి తీసుకురన్న వాళ్ళు డబ్బులు. వాళ్ళు కూడా మేము వచ్చి మాట్లాడతాం అంటే మేము ఇంకా వాళ్ళకి ఇంకా రిప్లై ఇవ్వలేదు మేము. ఓకే, అంటే ఇప్పుడు మీరు అంటే ఏదైనా గ్రూప్ ఉందా ఇప్పుడు మీకు? గ్రూప్ ఉందన్న. సో అంటే అందరూ షేర్ చేసుకుంటున్నారు ఎట్లా మోసం చేసిరా అనేది. మేము డైలీ కాల్స్ లో మాట్లాడుకుంటాం అండి. మాకు ఇంపార్టెంట్ ఈ విషయం వచ్చినప్పుడల్లా ప్రతిదీ మా మీదకి వచ్చినప్పుడు మేము అందరం కాల్స్ మాట్లాడుకుంటాం. ఎవ్రీడే ఆల్టర్నేట్ డేస్ మేము మా మీటింగ్ మాకుంటాయి. ఓకే, అయితే ఇంకో విషయం ఏంటంటే మీరు అక్కడ కంప్లైంట్ రైజ్ చేయడానికి ట్రై చేసిరా యూకే లో? ఇప్పుడు ప్రెసెంట్ మీరు యూకే లో ఉన్నారు కదా? అవునండి, ఆల్రెడీ రైజ్ చేసినామన్నా. ఇక్కడ కొన్ని నంబర్స్ ఉంటాయి, ఇట్లా ఫ్రాడ్ చేస్తున్న ఫ్రాడ్ నంబర్స్ ఉంటాయి. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాము, ఆల్రెడీ నడుస్తుంది ఆ ప్రాసెస్. మనకు తెలియదు ఎక్కడి వరకు వచ్చింది ఆ ప్రాసెస్, మనకు చెప్పరు వీళ్ళు వాళ్ళ మీద కన్నేసి పెడతారు కానీ మనకు చెప్పరు. మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా యూకే లో? న్యాయం జరుగుతుంది కానీ స్లో జరుగుతుంది అన్న, చాలా స్లో ఉంటుంది ఇక్కడ సిస్టమ్. నవీన్ గారు మీరు చెప్పండి. ఇలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో ఏంటంటే అండి ఇక్కడ చాలా స్లోగా ఉండిద్దండి. ఇక్కడ పెద్దగా పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ ఇన్వాల్వ్ కారు ఇక్కడ ఈ కంట్రీలో. మన కంట్రీలో ఇన్వాల్వ్ అవుతారు కానీ ఇక్కడ చాలా ఇన్వాల్వ్ కారండి వాళ్ళు. ఇక్కడ చాలా స్లోగా ఉండేది. మనం కోర్టుకు పోవాలి, కోర్టుకు వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ లాయర్ని సాలిసిటర్స్ అని ఉంటారు, వాళ్ళని అప్రోచ్ కావాలి. వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇప్పుడు నేను 20 lakhs పెట్టానంటే నేను లాయర్కి ఇంకా 10 lakhs పెట్టాలి. ఇక్కడ జస్ట్ లాయర్ కి మనం జస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి 250 pounds మినిమం అండి, అంటే 30,000 జస్ట్ అపాయింట్మెంట్ మనం వెళ్ళి మన బాధ చెప్పుకోవడానికి. బట్ అతను కోర్టుకి అటెండ్ అయ్యి ఇలాగంటే దగ్గరికి 8 to ఒక 10,000 pounds దాకా అవుతాయండి. 8,000 10,000 pounds దాకా అవుతాయి. బట్ ఇక్కడ హెచ్ఎంఆర్సీ అని ఉండిద్దండి. హెచ్ఎంఆర్సీలో మేము మాకు తెలిసినంత మట్టుకి మేము కంప్లైంట్ రైజ్ చేసాం అతని మీద, మధుకర్ మీద. ఇంకోటి ఏంటంటే నందన గారు మాకు సంబంధం లేదండి. మమ్మల్ని ఫ్రాడ్ చేసింది మధుకర్ జాగర్లమూడి. మేము అతని మీదే ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు నందన గారు వచ్చి వీడియోలు చేయాల్సిన అవసరం లేదు. నందన గారితో సంబంధం లేదు మాకు. నన్ను ఫ్రాడ్ చేసింది మధుకర్ జాగర్లమూడి, అతనే నన్ను ఫ్రాడ్ చేసింది. అదేమంటే విక్టిమ్ కార్డు వాడతారండి, ఉమెన్ విక్టిమ్ కార్డు ఓపెన్ చేస్తుంది ఆమె. ఇప్పుడు మా వైఫ్ మిగతా వచ్చిన వాళ్ళందరూ ఉమెన్సే కదండి. వాళ్ళు ఉమెన్స్ కదా, ఆమె ఒక్క సూపర్ ఉమెనా? వీళ్ళందరూ నార్మల్ ఉమెన్సా? సో అంటే మొత్తం చేసింది మధుకర్ గారు. ఇప్పుడు ఇది మొత్తం వీడియోలో లాస్ట్ లో ఇవి అంటే వాళ్ళకు బయటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మొత్తం ఇప్పుడు నందన గారు. అంటే మీరే బ్యాక్గ్రౌండ్ మోసపోలేదు, వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకురని చెప్పి వీడియోలు చేయడం జరుగుతుంది నందన గారు. లేదన్న, ఇద్దరు చేసినారన్న.
ఇగో ఓకే. మధుకర్ గారు చేస్తే వాళ్ళకు ఉన్నాయి 9 కంపెనీస్ అన్న. ఓకే. ఆ! 9 కంపెనీస్‌లో 2 కంపెనీస్ డైరెక్టర్ నందన గారు. ఓకే. ఇప్పుడు కాదు కంపెనీస్ అంటున్నారు గదా! అక్కడ ఎట్లా ఉంటాయి కంపెనీస్ అంటే? కంపెనీస్ అంటే ఇప్పుడు సార్ ఇక్కడ ఏదైనా ఐటీ 60 కంపెనీ పౌండ్స్ ఓపెన్ కావాలంటే జస్ట్ 100 ఇక్కడ పౌండ్స్ ఉంటే ఓపెన్ అయిపోతది ఇక్కడ ఐటీ 60 కంపెనీ. పౌండ్స్ ఉంటే ఒక కంపెనీ ఓపెన్ చేసుకోవచ్చండి. ఇంకా ఓకే. 3000 మనం సాలిసిటర్‌కి లాయర్‌కి ఇచ్చామంటే 3000 పౌండ్స్ ఇచ్చారంటే మనకి వీసా అంటే కాసులు ఇచ్చే విధంగా అతను సెట్ చేసిస్తాడు. ఓకే. కాసులు ఇష్యూ చేసుకోవచ్చు. అది అంటే ఆ లీగల్‌గా కంపెనీలో కంపెనీస్ రెవెన్యూ పెట్టొచ్చు రె అక్కడ. రెవెన్యూ జనరేట్ కాకపోయినా సరే, ఆ సాలిసిటర్స్ ఏం చేస్తారంటే రెవెన్యూ వచ్చినట్టు చూపిస్తారు. వాళ్ళకి కాసులిస్తారు. ఇప్పించే ఓకే. విధంగా చేస్తారు. సింపుల్ ఇలాగే ఓహ్! కాసులు రిలీజ్ చేస్తారు. ఇక్కడికొచ్చిన తర్వాత ఆ కాసులు రివోక్ చేస్తారు. నెక్స్ట్ వేరే వాళ్ళకి మళ్ళీ అమ్ముకోవటం ఇలా జరుగుతాయండి ఇక్కడ. అంటే మంత్లీలో ఎన్ని కాసులు ఇష్యూ చేయొచ్చు? అది డిపెండ్స్ ఆన్ కంపెనీ అంటే కంపెనీ మీద ఉండిద్దండి. ఆ కంపెనీ సైజ్‌ని బట్టి వాళ్ళు గవర్నమెంట్ ఇన్నని ఇష్యూ చేసిద్ది. ఓకే. అంటే దాన్ని బట్టి ఎగ్జాంపుల్‌గా నాకు మీరు చెప్పిన తర్వాత నాకొక ఐడియా ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఒకవేళ మనం జాబ్ చేయడానికెళ్ళిన తర్వాత, అక్కడ మన దగ్గర ఈ 60,000 పౌండ్స్ ఉంటే మనమే ఒక కంపెనీ పెట్టేసి, కాసులు మనమే రిలీజ్ చేయొచ్చు ఇంకా. దాని త్రూ ఒక్కోళ్ళ దగ్గర 10,00,000, 20,00,000 తీసుకొని అది బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మీరు గూడా. ఎవరైనా చేయొచ్చండి. చేయొచ్చు. బట్ ఫ్రాడ్ అండి. ఇప్పుడేందంటే నెక్స్ట్ ఇంకోటేందంటే ఎవ్రీ ఇయర్ టాక్స్ అనేది ఇక్కడ పే చేయాలి గవర్నమెంట్‌కి. హ్మ్. ఆ! ఓకే. అవి కన్ఫర్మ్‌గా ఉండాలి. ఆటోమేటిక్‌గా మనం పే చేయలేదు, రెవెన్యూ జనరేట్ కావట్లేదు, ఇయర్ ఎండింగ్‌కి టాక్స్ ఫైల్ చేయలేదంటే కంపెనీ ఆటోమేటిక్‌గా రివోక్ అయిపోతాయి. ఓకే. ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళయి 9 అయితే 2 రివోక్ అయినయి. ఇప్పుడు రిమైనింగ్ అన్ని కూడా రివోక్ అవుతున్నాయి. ఓకే. సో, అంటే ఇప్పుడు వీళ్ళు నాకు తెలిసి కొంతమందికి జాబ్ పెట్టిచ్చి ఉంటారా మరి? ఎవరికైనా పెట్టిచ్చారని చెప్పేసి సార్ ఎవరైనా చెప్పడం అవునండి. జరిగిందా మీకు? అది జరిగిందండి. ఫస్ట్‌లో కొన్ని ఇప్పించటం జరిగింది. మౌత్ పబ్లిసిటీ గూడా కొంత ఎళ్ళిందండి. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది చెప్పారు జెన్యూనే అంటే వాళ్ళు ఎవరికైతే వాళ్ళు కరెక్ట్‌గా ప్రాపర్‌గా వర్క్ ఇచ్చారో వాళ్ళు జెన్యూన్ అని చెప్పారు. ఓకే. అలాగా నేను నమ్మి రావటం జరిగింది. ఇప్పుడు నేను ఆ వీడియోస్ అనేవి చూసేవి కాదండి. మా కజిన్ ఇక్కడుంటారు. మా కజిన్ ఉండే హౌస్‌లోనే వేరే ఫ్యామిలీ ఒకటుండిద్ది. ఫ్యామిలీ ఉండిద్ది కాబట్టి వాళ్ళు చెప్పారు. అవునండి అతను జెన్యూన్ పర్సనే మాకు ఇప్పిచ్చారు. బట్ వాళ్ళ గుడ్ లక్ అది. ఓకే. వాళ్ళ గుడ్ లక్ అది. సో, ఇప్పిచ్చారని అంటే జెప్పేసి వాళ్ళకు గుడ్ లక్ మిమ్మల్నేమో మోసం చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ మొత్తానికి నట్టేట ముంచడం జరిగింది. నమ్మించి మోసం చేయడం జరిగింది మిమ్మల్ని. మామూలుగా గాదండి. అంతే వాళ్ళు అన్న. అందరిని అలాగే జేశారండి. ఇంకోటేంటంటే సార్ ఇక్కడ యూకేలో హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చారంటే ఇద్దరు పని చేస్తే గాని, ఇద్దరు వర్క్ చేస్తే గాని ఇక్కడ సర్వైవ్ కాలేం. ఒకరు వర్క్ చేశారంటే సర్వైవ్ కావటం అనేది చాలా కష్టం. సార్ ఇక్కడ అన్ని మెయింటెనెన్స్ కలుపుకొని ఒక ఫ్యామిలీ హస్బెండ్ అండ్ వైఫ్ ఉండాలి అంటే మేముండే సిటీలో ఉండాలి అంటే దగ్గర దగ్గర 2,00,000 నుంచి 2,50,000 పర్ మంత్ అవుతాయండి ఎక్స్‌పెండిచర్. ఓకే. ఇప్పుడు కానీ నాకొక ఒకరు విషయము చేస్తే మన స్వదేశంలో ఉండకుండా మీరు వేరే దేశానికెళ్ళి అంటే ఏం సాధిద్దాం అనుకున్నారు? జస్ట్ నా పర్సనల్ క్వెషన్ ఇది అంతే. ఏం సాధిద్దాం అనుకున్నామంటే సార్ పర్టిక్యులర్‌గా చెప్పాలి అంటే మనం ఏమనుకుంటాం ఒక 4 ఇయర్స్ ఇక్కడ వర్క్ చేసుకున్న తర్వాత మనం కొంచెం మన అమౌంట్ కొంచెం ఎక్కువ గెయిన్ చేసుకుంటాం. అక్కడికొచ్చిన తర్వాత మంచిగా ఉండొచ్చు అని చెప్పేసి ఆలోచనతోనే మాక్సిమం అందరం ఇక్కడికొస్తుంది అదే ఆలోచనతో అండి. ఒక 5 ఇయర్స్ అందరూ ఇక్కడ ఎక్కడో 100లో 20% ఇక్కడ సెటిల్ కావాలని వస్తారు. రిమైనింగ్ వోళ్ళు ఏం చేస్తారంటే ఒక 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ చేసేసుకొని మనకు ఏవైతే డ్రీమ్స్ కొన్ని ఉంటాయో, ఆ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకొని మన ఇండియాలోనే సెటిల్ అవుదాం అనే ఆలోచనలోనే ఉంటారండి. నేను కూడా అలాంటి వాడిని. అందులో ఒకడిని. సో, అట్లా అనుకున్నారు. ఇప్పుడు అంటే మనము 1 రూపీ సంపాదించి కూడబెట్టుకుంటే లక్షలవుతాయండి. సో, మీరు దగ్గర దగ్గర ఇప్పుడు 20,00,000 పైన మీరు మోసపోతే, సో, అది సంపాదించాలంటే మీరు ఎంత కష్టపడాలి? సో, అది గుర్తుకొస్తే మీకేమనిపిస్తుంది? సార్ చాలా బాధేసింది సార్. ఫస్ట్ 1 ఇయర్ పాటు నా స్ట్రగుల్ ఎలా ఉండిద్దంటే నేనొక్కడినే చేసేవాడిని. 24 అవర్స్‌లో నియర్ టు 19 అవర్స్ వర్క్ చేసేవాడిని నేనొక్కడినే. ఓకే. 19 అవర్స్ వర్క్ చేసేవాడిని. బట్ హౌఎవర్ ఆ దేవుడనేవాడు మనల్ని చూస్తూ ఉంటాడు. ఓకే. ఇక్కడికొచ్చినా సరే మోసపోయినా సరే వేరే ఆపర్చునిటీ వస్తది మనకి. మనం కష్టపడితే. ఆపర్చునిటీ అదే. వచ్చింది. ఓకే. నేను అది రికవర్ చేసుకున్నాను. నేనిప్పుడు వచ్చి 3 ఇయర్స్ అవుతుందండి. 3 ఇయర్స్‌లో 2 ఇయర్స్ దాకా రికవర్ అయ్యేంత అయిపోయినాయి. బట్ కష్టపడితే అయితే ఇక్కడ యూజ్ ఉండిద్దండి కన్ఫర్మ్‌గా. అదే.
సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఫైనల్ గా వాళ్ళకు అంటే వాళ్ళని ఏం చేద్దాం, వాళ్ళకి ఏమైనా శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు అసలు? సార్ వాళ్ళు ఇండియాలోకి వస్తే ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఉండిద్దండి. వాళ్ళు ఇండియాకి అయితే రారు. ఓకే. ఇక్కడ అంటే ఇలాంటి ఫ్రాడ్స్ కంప్లీట్‌గా ఇంకా ఇక్కడ మోసం చేశారు కాబట్టి ఇండియాకి రారు అని చెప్పేసి మీరు ఫిక్స్ అయిపోయారు. ఇక్కడైతే ఫ్రాడ్స్ సహజంగానే జరుగుతాయి. ఇక్కడ ఏందంటే ఫైనాన్షియల్ దానికి పెద్ద ఎక్కువేం ఉండవు. లైట్‌గా ఉంటారు. మాక్సిమం ఇప్పుడు అందరూ ఇక్కడ చాలా మంది ఇక్కడికే వచ్చుంటారు చూడండి. ఫైనాన్షియల్ ఇండియాలో ఫ్రాడ్ చేసిన లలిత్ మోడీగా సారీ మన హ్మ్. ఆహ్, మాల్యా ఉన్నారు గదా! మాల్యా వాళ్ళు గాని ఇక్కడ అందరూ ఇక్కడికే వచ్చుంటారు. ఓకే. వాళ్ళందరూ ఇక్కడికే వచ్చుంటారు. ఇక్కడేమంత పెద్ద సీరియస్‌గా తీసుకోరు ఇలాంటి కేసుల్ని. సో వాళ్ళు అంటే ఇప్పుడు మీరు మిమ్మల్ని ముంచడం జరిగింది. మీ డబ్బులు రావు, వాళ్ళకి శిక్ష పడదు, వాళ్ళు ఇండియా రారు. ఇప్పుడు మీరు ఒకవేళ మీరు ఇండియాకొస్తే మీరు ఇండియాలో కంప్లెయింట్ రైజ్ చేస్తారా? ఆఫ్‌కోర్స్ అండి. నేను చేస్తాను. ఎందుకంటే నేను ఐఎన్ఆర్‌లో పే చేశాను అతనికి. ఓకే. ఓకే. నేను ఐఎన్ఆర్‌లో పే చేశాను అతనికి. చేశాను కాబట్టి ఓకే. ఇండియాలో రైజ్ చేస్తాను. హ్మ్. ఇప్పుడు ఐఎన్ఆర్‌లో మీరు పే చేసింది ఎవరి అకౌంట్ అండి? అది అది వాళ్ళ డిఫరెంట్ అకౌంట్స్ ఇస్తాడండి. వాళ్ళు కింద వర్క్ చేసే వాళ్ళ కింద వాళ్ళ నంబర్స్ ఇస్తారండి. ఓకే. హ్మ్. బట్ మా సో వైపు అంటే మాది ఫైనల్‌గా అక్కడైతే శిక్ష పడదు. అక్కడ ఏమి చర్యలు తీసుకోరు కాబట్టి ఇండియాలోనే తీసుకోవాలని అంటున్నారు. మీరు ఇండియాకొచ్చినప్పుడు వాళ్ళ పైన మీరు కంప్లెయింట్ చేయడం బట్ జరుగుతది అంతేనా? చర్యలు తీసుకుంటారండి. చిన్నయి తీసుకుంటారు. బట్ స్లో అవుద్ది. స్లోగా తీసుకుంటారు. మేము హెచ్ఎంఆర్‌సీకి ఇక్కడ కంప్లెయింట్ చేసాము. ఓకే. తీసుకుంటారు. బట్ అది అక్కడ లోపల ఇన్‌సైడ్ ఏం జరుగుతుందనేది మాకు తెలీదు. మేమైతే మొన్న మా గ్రూప్‌లో ఉన్నోళ్ళందరం హెచ్ఎంఆర్‌సీకి కంప్లెయింట్ అయితే చేసాం. ఓకే. బట్ ఏం జరిగిద్దనేది మాకు తెలీదు దాని గురించి. ఒకసారి ఎక్కడ చూస్తాం. మనది ఇక్కడ ఇండియాలో? సార్? ఎక్కడ మనది ఇండియాలో? నాది ప్రకాశం అండి. ప్రకాశం. ఓకే. రామ్ గారు మీదెక్కడ? రామ్ గారు. సో అంటే నాకు మీతో మాట్లాడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది. అంటే అక్కడ ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తుర్రు అనేది. ఎందుకంటే రామ్ గారు మాట్లాడుతూ వాళ్ళ పాపను చూస్తూ యెస్ అండి. చెప్పండి. ఇంకొక విషయం అండి. ఇప్పుడు నేనంటే వేరే వీసాకి షిఫ్ట్ అయ్యాను కాబట్టి నాకు నో ప్రాబ్లమ్. నేను జెన్యూన్ ఇప్పుడు నార్మల్‌గా అప్పుడైనా ఓకే. వాళ్ళ గుండా జరిగిందది. తర్వాత మేము 2 ఇయర్స్ క్రితం నేను చేంజ్ చేసుకున్నాను. చేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను అంటే మామూలుగా మాకు వీసాకి ఇలాంటి వాటికి ఇబ్బందేం లేదు. బట్ స్టిల్ ఇప్పటికి చాలామంది ఫస్ట్ వచ్చిన వీసా మీదే ఉండి, వీసా లేక ఇప్పుడు చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పుడు చెప్పుకోలేనోళ్ళు చాలా మంది ఉండారండి. ఇప్పుడంటే నాకు నో ప్రాబ్లమ్ కాబట్టి నేనొచ్చి అడ్రెస్ చేస్తున్నాను. వేరే వాళ్ళ చేతిలో మోసపోకూడదని జెప్పేసి. బట్ చాలా మంది వీసాలు లేక ఇక్కడ ఉన్న వీసాలోనే డిపెండెంట్ ఇప్పుడు మెయిన్ పార్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లో ఉంటారు. రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో ఆహ్, మాలాగా డిపెండెంట్స్ వాళ్ళు వర్క్ చేసుకుంటారు. వాళ్ళలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారండి. చాలా మంది బయటకొచ్చి చెప్పుకోలేరు వాళ్ళు. హ్మ్. చాలా బాధపడుతున్నారు. కానీ నాకే అనిపిస్తుందండి. ఇప్పుడు రామ్ గారు చూడండి పాప ఉన్నట్టుంది. పాపను చూస్తూ ఆయన మాట్లాడడానికి ఆయన ట్రై చేయడం జరిగింది. పాపం పాప ఏడుస్తుంటే మళ్ళీ ఆయన ఇప్పుడు మ్యూట్‌లో పెట్టుకోవడం జరిగింది. సో అవునండి. ఫైనల్‌గా అంటే మా సైడ్ నుంచి అయితే మీకు హెల్ప్ ఉంటది. అంటే వేరోళ్ళకి ఇట్లా అన్యాయం చేయొద్దు. నేను ఇంకో విషయం ఏం చెప్తానంటే మోసపోయే వాళ్ళుంటే మోసం చేసేవాళ్ళుంటారు. ఇది పక్కా చెప్తా. అవునండి. ఎందుకంటే అవునండి. ఇప్పుడు ఇంకోటి జనాలందరూ కూడా ఇప్పుడు మీరొకటి చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో వీళ్ళ వీడియోస్ చూసి, వీళ్ళు చెప్పేదాన్ని చూసి మేము నమ్మడం జరిగింది. ఇన్‌స్పైర్‌గా తీసుకొని రేపు పొద్దున మేము కూడా అక్కడికొచ్చి సంపాదించుకోవాలనుకున్నాం అని చెప్పేసి మీ వైఫ్ గారు చెప్పడం జరిగింది. అంటే ఇట్లా జనాలు చాలా మంది అంటే ఊహించుకుంటున్నారు అట్లా. కానీ ఎవరిని ట్రస్ట్ చేయొద్దు అనేది ఇప్పుడు మీకు అర్థమై ఉంటది నాకు తెలిసి. అవునండి. ఏదైనా అదేనండి. ఒక వుమెన్ విక్టిమ్ కార్డ్ యూజ్ చేసి ఒక వుమెన్ ఆమె స్టోరీ పెడితే ఇంకొక వుమెన్ ఆటోమేటిక్‌గా వాళ్ళు దానికేందంటే రియాక్ట్ అవుతారు. యెస్ అవును అక్క ఇలా అని జెప్పేసి. మా వైఫ్ నాకు అలాగే చెప్పేది వచ్చిన తర్వాత. నేను పెద్దగా వాళ్ళని ఫాలో అయ్యేవాడిని కాదు. మా వైఫ్ అక్క వాళ్ళు అలా ఇలా పాపం అని జెప్పేసన్నారు. ఆ పాపం అనే వాళ్ళే ఇప్పుడు మమ్మల్ని మోసం జేశారు. అదే. అయితే ఈ పాపం అని మీరు అనుకున్నారు కాబట్టి పాపం అని ఎవరిని అనొద్దని చెప్పేసి పెద్దలు అంటుంటుండే. సో అది మనకిక్కడ నేను వర్తించింది అనుకోవాలి. నేను ఆ సో వీడియోలు అంటే చూసి కూడా నమ్మేవాడిని కాదండి. మా కజిన్ ఎవరైతే హ్మ్. ఉన్నారో ఇక్కడ అతన్ని మీట్ అయ్యి ఓకే అనుకున్న తర్వాతే నేను అతన్ని నమ్మాల్సొచ్చింది. లేకపోతే నేను అతన్ని వాళ్ళని నమ్మేవాడిని కాదు. ఎందుకంటే మా కజిన్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లమ్ అని చెప్పేసి నేనొచ్చింది. ఆ! సో ఇప్పుడు మీరు ధైర్యంగా బయటకొచ్చిర్రు. ధైర్యంగా రాని వాళ్ళు అంటే మోసపోయిన వాళ్ళు ఎంతమందున్నారో మనకు తెలియదు. సార్ వందల కొంతమందే మంది వచ్చారు. ఉంటారు. వందల మంది ఉన్నారండి.
వందల మంది ఉన్నారు వాళ్ళ చేతిలో పడి మోసపోయి చెప్పుకోలేని వాళ్ళు. ఈ వీళ్ళని అవును. కాదు, వేరే వాళ్ళైనా సరే, వేరే నందనే వాళ్ళు కాదు, వేరే వాళ్ళైనా సరే మోసం చేసుకుని వందల మంది ఉన్నారు చెప్పుకోలేక. సార్ ఏమైంది ఇప్పుడు సార్, నాకు 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 చిన్న పాయింట్ ఏంటంటే, మోసం చేసినోళ్ళు రోజు రీల్స్ చేసుకుంటున్నారు. మోసం చేసినోళ్ళు వాళ్ళ ఫేస్‌ని వరల్డ్ మొత్తం చూపిస్తున్నారు. మోసపోయినోళ్ళు బయటకొచ్చి మాట్లాడటానికి షేమ్‌గా ఫీల్ అవుతున్నాం. అంటే ఏంది, పక్కింటోళ్ళు చూస్తారు, ఆ ఇంటోళ్ళు చూస్తారు, ఈ ఇంటోళ్ళు చూస్తారని. బట్ నేనెవరిని మోసం చేయలేదు సార్. నేనెవరిని మోసం చేయలేదు. నేను మోసపోయాను. నేను మోసం చేయలేదు. నేను మోసపోయాను. నా ఫేస్ చూపియటానికి తప్పే, నా డబ్బులు తీసుకున్నారండి వాళ్ళు. నా డబ్బులు తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. లేదు నేను లేదు, నేను త ఇలాగా మోసపోయిన వాళ్ళు మీరు బయటికి రావాలి. ఎందుకంటే వేరే వాళ్ళు మోసపోయిన యెస్. వాళ్ళు యెస్. అన్న ధైర్యం తెచ్చుకొని మాట్లాడతారు. అవునండి. నేను దానికోసమే వచ్చిందండి. వాళ్ళు మనీ ఓకే, చెప్పలేము. బట్ నెక్స్ట్ ఎవరు ఇలాగా వాళ్ళ చేతిలో మోసపోకూడదు. సో ఇంకొక విషయం ఏంటంటే ఫైనల్ గా నేను చెప్పేదంటే ఏంటంటే, సో మీరు మోసపోయారు, వేరే వాళ్ళు మోసపోవద్దని చెప్పేసి మీరు ముందుకొచ్చి మాట్లాడడం చాలా గ్రేట్ అండి. సో మా శివ స్టూడియోస్ త్రూ నేనైతే మీకు ఎప్పటికీ సపోర్ట్ ఉంటా. కానీ జనాలకు చెప్పేది ఒకటే ఏంటంటే, పిచ్చిగా మీరు ఇన్స్టాగ్రామ్ ఈ యూట్యూబ్ లో జనాలను చూసి వీళ్ళు సెలబ్రిటీస్ అని చెప్పేసి మీరు నమ్మి, వీళ్ళు చెప్పింది నమ్మి మోసపోవద్దు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం. సో ఈ రోజు వీళ్ళది, మొన్న మంగ్లీది, సో ఇట్లా చాలా మంది బయటకు వస్తా ఉన్నారు. కాబట్టి జనాలు కూడా ఎవరు నిజం, ఎవరు అబద్ధం, అసలు ఎవరు పర్ఫెక్ట్ అనేది మీరు ఒకసారి థింక్ చేసి మీరు ముందడుగేయాలి. సో ఫైనల్ గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నవీన్ గారు? సార్ ఫైనల్‌గా అయితే ఇలాంటి వాళ్ళ చేతిలో ఎవరు మోసపోకూడదు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మాకు మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి కొంచెం కాదు కొంచెమైనా న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. పక్కా శివ స్టూడియోస్ త్రూ మేము ఏం చేయాలో మీకు ఆ సపోర్ట్ ఉంటుంది. మా కాంటాక్ట్ నెంబర్ కూడా మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, సో మాట్లాడొచ్చు. ఓకేనా? సో జనాలు మీ అందరూ ఒకటే నేను చెప్పేది, ఎవరు సెలబ్రిటీలు అని చెప్పేసి ఎవరిని మీరు నమ్మొద్దు. సో అందరూ మనలాగా మనుషులే, అదొకటి మీరు మైండ్ లో పెట్టుకోండి. ఎవరు చెప్పింది నమ్మొద్దు. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలుసుకున్న తర్వాత మీరు ముందడుగేయాలి. సో పాపం వీళ్ళలాగా మీరు మోసపోవద్దని చెప్పేసి ఈ వీడియో మీకోసమే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నవీన్ గారు. థ్యాంక్ యూ అండి.